नमस्ते मित्राणि संभाषणतो वार्तावाहिनी संस्कृतकार्यक्रमाय स्वागतं जनामि। अस्माकं दृश्यमन्दिरं प्रति अद्य अस्माकम् आञ्जनेयः महोदयः अत्र उपस्थितः अस्ति। अयं महोदयः उत्तमः योगाचार्यः अस्ति। संस्कृतभाषा आचार्यः अपि अस्ति। अयम् अद्य योगस्य वैशिष्ट्यम् उद्दिश्य अस्माकं संभाषणतो वार्तावाहिनी प्रेक्षकान् किमपि सूचयितुम् इच्छति, वक्तुम् इच्छति। आरोग्यं विना मनुष्यः किमपि साधयितुं न शक्नोति। आनन्दं तु पूर्णरूपेण आरोग्यस्य उपरि आधारितं भवति इति वयं सर्वेपि जानीमः एव। अतः नमस्ते। अस्माकं प्रेक्षकान् उद्दिश्य योगस्य वैशिष्ट्यं सम्यक्तया तत्र उक्त्वा अस्मान् अनारोग्येभ्यः मुक्ताः कुर्वन्तु इति अहं प्रार्थयामि। अवश्यं वदामि। नरेन्द्रप्रसादः। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు ఆంజనేయులు, సంస్కృత ఉపన్యాసకుడిని, అలాగే యోగాచార్య. యోగ ప్రక్రియలో యోగా అనేటువంటిది ఏమిటి అంటే అందులో ఆసనాలు, అలాగే ప్రాణాయామము, శరీరానికి సంబంధించినటువంటి ఆసనాలు, మనసుకు సంబంధించినటువంటిది ప్రాణాయామం. అంతేకాకుండా ఈ కలియుగ పరిస్థితుల్లో ప్రస్తుతమైనటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితం చాలా డబ్బుతో కూడుకున్నటువంటిది. డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం లేదు. ఆ ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా కూడా దాన్ని అనుభవించేటువంటిది మనకు వీలు పడదు. అందుకని ప్రతి వారు కూడా ప్రతినిత్యం ఒక 15 నుంచి 20 నిమిషాలు కేటాయించి ప్రాణాయామము, యోగా. అయితే నేను చేసేటువంటి యోగ ప్రక్రియలో మన శరీరంలో వెన్నుపూస నుండి మొదలుకొని శరీరం వరకు మొత్తం తల వరకు ఉండేటువంటి షట్చక్రాలను ఎలా యాక్టివేషన్ చేయాలి అనేటువంటిది సింపుల్గా ఓంకారంతో చేసేటువంటి ప్రక్రియ. దీన్ని క్రియాయోగలో ప్రాథమిక దశలో ఉన్నటువంటిది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా విధి విధానాలను పాటిస్తూ, అంతేకాదు ఒక యోగా వల్లనే సరిపోదు, అలాగే ఆహార జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆహారం ఓన్లీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో వండినటువంటి ఆహారమే. వీలైనంత వరకు మన వయసు 50 దాటింది అంటే కార్బోహైడ్రేట్ సంబంధించినటువంటిది. ఈ సౌత్ ఇండియాలో ఉండేటువంటి ముఖ్యమైన అలవాటు ఏంటంటే రైస్ తినడం. పొద్దున రైసే, ఇడ్లీ అన్న రైసే, అది మధ్యాహ్నం రైసే, రాత్రికి రైసే. ఒక్క పూట రైస్ తినండి, మిగతాది రైస్ అవాయిడ్ చేయండి. రైస్ అవాయిడ్ కాకుండా మిల్లెట్స్ తినొచ్చు. తర్వాత కీమా రైస్ ఉన్నది, తర్వాత రోటీ ఉన్నది, జవారీ రోటీ, జొన్న రోటీ, అలాగే కూడా. అయితే ఇక్కడ కార్బోహైడ్రేట్తో పాటు మనము కర్రీస్ కూడా ఎక్కువ తినగలిగితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల క్రియాయోగలో ప్రాథమికంగా మనము కూర్చునేటువంటి దశ కూడా ఇది సుఖాసనం అంటారు. ఈ సుఖాసనంలో కూర్చుండి ఇలా కూర్చోవాలి స్ట్రెయిట్గా. నడుము ఉంది కదా, వెన్నుపూస యొక్క చివరి భాగం అంటే ఇలా పిడికిని బిగించి ఏలు పైకి పెడితే మన ఏలు చిట్ట చివర ఎక్కడ తాకుతుందో అది మూలాధార చక్రము అంటారు. వెన్నుపూస యొక్క చివరి భాగము. క్రియాయోగలో ప్రాథమికంగా 3 ఉంటాయి. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం. మూలాధారాన్ని కనుక మనం యాక్టివేషన్ చేయగలిగితే మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్యం కలగకుండా ఉంటుంది. అక్కడ కుండలిని శక్తి ఉంటుంది. కుండలిని శక్తి అంటే ఏం లేదు, సర్పము 3 చుట్లు చుట్టుకొని తోకను నోట ఖర్చుకొని ఉంటుంది. దాన్ని కనుక మనము ఈ వేదంలో చెప్పబడినటువంటి ఓంకారాన్ని, ఓంకారం వేదంలో నాదమైనటువంటిది, అలా శబ్ద ప్రధానము నాద ప్రధానమైనటువంటిది ఉంటుంది. ఓం అనేటువంటి దాన్ని, ఓ అనేటువంటి శబ్దాన్ని 95% ఉచ్చరిస్తూ, అలాగే అనేటువంటి నాదాన్ని 5% ఉచ్చరించాలి. ఎన్నిసార్లు ఉచ్చరించాలనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది మనకి. ఇక్కడ మూలాధారంలో 4 పెటల్స్ ఉంటాయి. 4 పెటల్స్ అంటే పెటల్స్ మీన్స్ ద పవర్ పాయింట్స్. ఆ 4 పెటల్స్ని ఒక్కొక్క దాన్ని ఓంకారాన్ని 4 సార్లు చేస్తే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడం అంటే ఏంటిది, ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తి అది మేల్కొంటుంది. తోకను విడిచిపెట్టి అలా శిరస్సుగా పైకి వెన్నుపూస వెంబడి పైకి 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 వెళ్తుంది. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. అట్లా ఒక్కొక్క దానికి కొన్ని పెటల్స్ ఉంటాయి. లౌకికంగా మనకి కౌలియుగంలో మనకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుక మనం పక్కకు పెడితే ఈ లోకంలో హాయిగా జీవించడానికి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మూలాధారం యాక్టివేషన్ చేసుకోవాలి.
తర్వాత మానవతా సంబంధాలు అభివృద్ధి చెందాలి అంటే స్వాదిష్టాన చక్రం. అక్కడ 6 పెటల్స్ ఉంటాయి, 6 పెటల్స్ ఉంటాయి. పెటల్స్ మీన్స్ ద పవర్ పాయింట్స్ అని చెప్పారు. అక్కడ కూడా ఓంకారం అనేటువంటి దాన్ని మూలాధారంలో చేసిన దాని విధంగా కాకుండా అక్కడ ఓంకారము 5% చెప్తూ మకారం అంటే దీన్ని నాదము అంటారు. దీన్ని 95% చొప్పున 6 సార్లు చెప్పగలిగారు. అక్కడ నుండి తర్వాత నాభి స్థానం వచ్చేటువంటి మణిపూరక చక్రం. మనము ఏది చేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా మనకు డబ్బు ప్రధానమైనటువంటిది. కొందరు చాలా మంది చాలా కష్టపడతారు కానీ సరైన సమయానికి సరైన విధమైనటువంటి ధనం రాదు. అంటే ఏంటిది ఇక్కడ ఈ ఆధారమైనటువంటిది నాభి చక్రం దగ్గర బ్లాకేజ్ ఉంటుంది. ఇది బ్లాకేజ్ కాకూడదు, ఓవర్ యాక్టివేషన్ కూడా కాకూడదు, సమంగా ఉజ్జీవంగా వెళ్ళగలిగాలి. ఇక్కడ కూడా ఈ నాదాన్ని మనం చేయాలి. దీన్ని ఏమంటామంటే ఘంటానాదవత్ అంటాం. మనం దేవాలయంలో గంటను మ్రోగిస్తే ఏ విధంగా అయితే టన్ అనే సౌండ్ వస్తుందో అలా చేయాలి. ఇక్కడ 10 పెటల్స్ ఉంటాయి అంటే 10 సార్లు చేయగలిగాలి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అనాహత చక్రం. ఇది ప్రేమకు సంబంధించినటువంటిది, కంప్లీట్ గా ఆధ్యాత్మికమైనటువంటిది అన్నట్టు. కొందరు దేవుడు ఎక్కడున్నారో చూయించు అని అడుగుతారు. దేవుడు ఎవరు కూడా కనపడడు, నువ్వే దేవుడివి. అది తెలుసుకోవాలంటే ఈ హృదయ చక్రం అనేటువంటిది విచ్చుకోవాలి. ఇక్కడ 12 పెటల్స్ ఉంటాయి, 12 పెటల్స్ ఉంటాయి. దీన్ని కనుక మనం ఉచ్చరించినట్లయితే ఓంకారాన్ని ఓం అనేటువంటి దాన్ని 12 సార్లు చేస్తే ఈ మనలో కూడా ప్రతిదాన్ని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టును కానీ పుట్టను కానీ తర్వాత చీమను కానీ ప్రతి జంతువును కూడా ప్రేమించేటువంటి లక్షణం ఇక్కడ ఏర్పడుతుంది. అక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత ఈ గొంతు స్థానంలో ఇది విశుద్ధి చక్రం అంటాం. ఈ విశుద్ధి చక్రంలో 16 పెటల్స్ ఉంటాయి, 16 పెటల్స్. చాలా మందికి హైదరాబాద్ నగరాలలో నివసిస్తున్నటువంటి మహిళామూర్తులందరికీ కూడా ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది. దానివల్ల రోజు ఒకటి థైరానార్మ్ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. 50 mg, 100 mg, 125 mg, 150 mg. దానివల్ల వాళ్ళకు చేత కాకుండా ఉండడము, అందులో కొంతమంది లావు అవుతారు, కొంతమంది పక్కకు అవుతారు. దీన్ని కనుక అంటే ఈ వేదంలో చెప్పినటువంటి ఓంకారాన్ని 3 భాగాలుగా విభజించాలి. అకారము, ఉకారము, మకారం. అకారాన్ని 85%, ఉకారాన్ని 5%, మకారాన్ని 10%, 100% కనుక అట్లా 16 సార్లు కనుక ఉచ్చరిస్తే ఈ యొక్క ఇక్కడ ఉండేటువంటి గ్రంథి యాక్టివేషన్ జరిగి దానికి సంబంధించినటువంటి కెమికల్ రిలీజ్ చేస్తుంది. థైరోనార్మ్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది. వాళ్ళు వేసుకునేటువంటి టాబ్లెట్ కూడా అదే. ఒక సీసాలో 100 టాబ్లెట్లు వస్తాయి. రోజు పొద్దున్న లేవగానే ఒక టాబ్లెట్ వేసుకొని నీళ్ళు మింగాలి. దానివల్ల టాబ్లెట్ వల్ల ఇది అవుతుంది కానీ శరీరం కొందరికి సహకరించదు. చేత కాకుండా ఉండడము, ఎక్కువ దూరం నడవలేకుండా ఉండడము, ఎక్కువసేపు నిలబడకుండా ఉండడము, ఇన్యాక్టివ్గా ఉండడము అలా జరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్రక్రియ చేయండి. అక్కడి నుండి కనుక పైకి వెళ్తే ఇది ఇక్కడ మనకు ఇది జ్ఞానానికి సంబంధించిన దీనే త్రినేత్రము అంటాం. మనం త్రినేత్రం. ఇప్పుడు మనము ఈ ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటాం. మీరు జనరల్గా చూడండి, మీరు ఎప్పుడైనా ఆ శ్వాస వదిలేటప్పుడు ఇట్లా ముక్కు కట్టం ఏలు పెట్టుకుంటే ఒక ముక్కు రంధ్రం నుండి ఎక్కువ గాలి, ఒక ముక్కు రంధ్రం నుండి తక్కువ గాలి వస్తుంది. దీన్ని ఇడానాడి అంటాం, దీన్ని పింగళ నాడి అంటాం. అంటే చంద్రనాడి, సూర్యనాడి. ఈ రెండింటిని కనుక మనం సమం చేయగలిగితే సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. దాన్ని ఆజ్ఞా చక్రము, థర్డ్ ఐ అని అంటాం. అది పనిచేయగలిగితే మనం మాటే శాసనం అవుతుంది. ఈ ప్రక్రియ రావాలి అంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేయగలిగితే ఈ ప్రక్రియలో మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ దాకా మనం కనుక కుండలిని శక్తిని తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా సహస్రానికి వెళ్ళిపోతుంది. ఆరోగ్య రక్షణాయ ఆరోగ్యవర్ధనాయ ఆరోగ్యస్య తత్ర తత్ర మూల్యం వదామः तत्र अवश्यं सर्वैः मानवैः तत्र अवलम्बनीयं भवति. विना आरोग्येन मनुष्यः तु धर्मपरायणः, अर्थपरायणः, ज्ञानपरायणः, मोक्षपरायणः च भवितुमेव नार्हति. अतः मित्राणि अस्माकं आन्येन सर्वान् अपि मानवान् लोकाः समस्ताः सुखिनो भवन्तु.
इति तदेकं सङ्कल्पं स्वीकृत्य नरो ब्रह्म नरो विष्णु नरदेवो महेश्वरः नरः साक्षात् परब्रह्म तस्मै श्रीनराय नमः नरः एव नारायणः अस्ति मानवः एव माधवः अस्ति जनः एव जनार्दनः अस्ति इति सम्यक्तया भावयति अतः सर्वानपि मानवान् तत्र स्वास्थ्यलोकं प्रति परिपूर्ण आरोग्यं लोकं प्रति आनेतुं तस्य ज्ञानशक्तिं सर्वत्रापि सूर्यः यदा तस्य कान्तिं सर्वत्र विसरति चन्द्रः यदा तस्य ज्योत्स्नां सर्वत्रापि विदीर्णाति वितरति तादृशरूपेण तेन आर्जितं ज्ञानं अस्ति अस्माकं संभाषणवार्तावाहिनीमाध्यमेन सर्वानपि जनान् सचेतयितुम् आरोग्यमयान् जनान् कर्तुं तस्य बहु आरोग्यरहस्यानि महोदयः अवदत् कृपया एतानि सर्वाणि अपि आरोग्यरहस्यानि ज्ञात्वा वयम् आचरामः वयं बहु वदामः सर्वे जनाः सर्वान् विषयान् जानन्ति किन्तु विरलाः जनाः आचरन्ति ये आचरन्ति ते एव निजरूपेण आचार्याः भवितुमर्हन्ति अतः अस्माकं भ्राताजी यदा उक्तवान् तादृशरूपेण अस्माकं सम्भाषणवार्तावाहिनी प्रेक्षकाः सर्वेपि सम्यक्तया नेत्राभ्यां पश्यन्तु कर्णाभ्यां शृण्वन्तु मुखेन वारं वारं वदन्तु हस्तेन लिखन्तु बुद्ध्या स्मरन्तु आरोग्यवन्तः जनाः भवन्तु इति उक्त्वा अत्रैव अस्माकं कार्यक्रमं सरयन्तः स्मः समापयामः धन्यवादः नमस्ते అందరికీ నమస్కారం. కట్ చేసుకోలేదు ఎక్స్ట్రా వస్తుంది కట్ చేయాలి. కట్ చేయాలి నాకు ఎక్స్ట్రా పని అవుతుంది